ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 12 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం లూకా సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి అని వారితో చెప్పాను. వ్యాఖ్యాన అంశం రక్షణ సేవ. వ్యాఖ్యాన అంశం రక్షణ సేవ. వ్యాఖ్యానం: మీ క్రైస్తవ సేవ ఎక్కువ, లేక మీరు రక్షింపబడి పరలోకమందు వ్రాయబడినది ఎక్కువ? అవును, సేవ ముఖ్యమైనది కాదు. యోధా ఇస్కరియోతు సేవ మట్టుకు దేశమందు తిరిగాడు, కానీ రక్షణ లేక తుదకు నశించిపోయాడు. నాశన పాత్రుడు అని న్యాయంగా అతనికి యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనంలో పేరు పెట్టబడింది. సేవకుడని పేరుగొనిన ఆ దాసుడు పేరు సరే గాని రక్షణ లేక ఆఖరికి నశించిపోయినట్టు మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనంలో చదువుకుంటున్నాం. కన్యకలని ఆ నూనె గల 5గురితో కూడా పేరుకొన్న ఆ మిగతా 5గురు లోపలికి వెళ్ళలేక వెలుపలనే నిలిచిపోయి నశించినట్లు మత్తయి సువార్త 25వ అధ్యాయం 11, 12 వచనాలు చెబుతున్నాయి. సేవలో కపటం జరగగలదు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 17వ వచనంలో కొందరు చెప్పబడ్డారు. వారు దాసులే అని 18వ వచనంలో పిలువబడుతున్నారు, కానీ కడుపుకే దాసులు అని ఉన్నది. కనుక సేవ ముఖ్యమైనది కాదు. రక్షింపబడితిరా లేదా, ఇది ప్రాముఖ్యం. నమ్మినవాడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చెప్పుచున్నట్లు దాసుడు కాడు గాని దేవుని కుమారుడై ఉన్నాడు. మరి సేవ వద్దా? అది కూడా కావాలి. అయితే ఆరంభంలో రక్షింపబడి క్రీస్తుతో పరమందు పేరు దాఖలు చేసుకొని రక్షణ నిశ్చయతతో ఉండండి. అటుపిమ్మట సేవ జరిగించండి. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయుము, నీ కట్టడలను నాకు బోధింపుము. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 135వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.